జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయంలో వీళ్ళారా 6వ వచనం మనం చదువుకుంటే జక్కయ్య ఇతడు లంచగొండి వీళ్ళారా పాపిగా పిలువబడుతున్నాడు. ఇతడు దుర్మార్గుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే వీళ్ళారా ఇతనికి సంతోషమేమీ ఆనందం లేదు. డబ్బు ఉంది, హోదా ఉంది, పదవి ఉంది. కాబట్టి డబ్బుంటే సంతోషం కాదు, లేక ఉద్యోగం వస్తే సంతోషము, అసలు అది ఆశీర్వాదం కూడా కాదు. మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఉద్యోగం వస్తేనే పంట పండితేనేమో వీళ్ళారా అంతా ఉంటే ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం కూడా కాదు. అది నిజమైన సంతోషము కూడా. ఈ జక్కయ్యకు అన్నీ ఉన్నాయి, కానీ అతడు హృదయంలో సంతోషం నెమ్మది లేదు. ఒక రోజున ఆయన యేసుక్రీస్తును చూడగోరాడు. యేసు ఎవరో తెలుసుకోగోరాడు. ఆ మహానుభావుని గురించి తెలుసుకుంటున్నాడు. రోగులు బాగుపడుతున్నారని, దయ్యములు పీడించబడేవారు బాగుపడుతున్నారని, చనిపోయిన వారు లేపబడుతున్నారని, అనేకులు కూడా మరి దొంగలు వ్యభిచారులు మారుతున్నారని సంతోషము కలుగుతుంది. ఆయన చూడాలని ఆశపడ్డాడు, కానీ చూడలేకపోయారు. ఎట్టకెళ్తే మేడి చెట్టు ఎక్కాడు చూడటానికి. యేసుప్రభు చెట్టు దగ్గరకు వచ్చి పేరుతో పిలిచాడు జక్కయ్యని. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని గట్టిగా సభలో దేవుని మహిమపరుచుకుందాం. వీళ్ళారా యేసును దూరంగా ఉండి చూడాలని ఇతనికి నిజంగా ఒక్కసారి ఆ యేసే, ఆ ప్రభువే తన దగ్గరకు వచ్చి, ఆ చెట్టు దగ్గరకు వచ్చి, వీళ్ళారా ఎవరికి తెలియనటువంటి చెట్లు దాక్కున్నాడు. ఆ జక్కయ్యను తలకాయ పైకెత్తి యేసయ్య మరి త్వరగా దిగమని చెప్పగానే ఇక జక్కయ్య అనేటువంటి ఆనందం కలిగింది. అక్కడ రాయబడ్డ మాట 6వ వచనములో, అతడు త్వరగా దిగి సంతోషము ఆయనను చేర్చుకొని. గట్టిగా సభలో దేవుని మహిమపరుచుకున్నాం. సంతోషం అనేది పిల్లరా పాస్ అయితేనేమో, ఉద్యోగం వస్తో, లేక వ్యాపారం కలిసి వస్తే, లేక అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వస్తేనేమో, పిల్లలు పుడతానేమో, దీంట్లో సంతోషము లేదండి. ఇవి తాత్కాలికమైన సంతోషాలు. నిజమైన సంతోషం ఏంటంటే హృదయంలో ఉన్న పాపభారము తొలగిపోయినప్పుడే మనిషికి సంతోషము కలుగుతుంది. ఈ జక్కయ్యకు అది కలిగింది. కాబట్టి ఇక్కడి నుంచి తాను దుర్మార్గుడు కాదు, లంచగొండి కాదు, తను నీతిమంతుడని వీళ్ళరా నిజంగా ఆ మహానుభావుడే, ఆ పరిశుద్ధుడే తన ఇంటకు రావటం అనేది ఎనలేని ఆనందాన్ని కలుగు చేయడమే కాదు, అనేకులు గుసగుసలాడుకుంటా ఉంటే నిలబడి ప్రభుతో అన్నాడు, ప్రభువా నా ఆస్తుల సగము పేదలకు ఇచ్చేస్తానని అన్నాడు. అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 వంతులు. ఇప్పుడు గట్టిగా సభలో కూడా దేవుని మహిమపరుచుకుందాం. కాబట్టి సంతోషం అంటే అన్యాయం చేసి సంపాదించడం కాదు, నీతిగా న్యాయంగా బతకటంలో ఉంది సంతోషము.